నాగమణి పూజ చేస్తాను, మీకు అందరికీ తెలిసిందే. నేను రోజు పెడతాను వీడియో. ఎందుకు పెడతావు స్వామి అంటే, నేను మీ కుటుంబంలో రోగ పీడలకు బాధపడుతున్న వారు ఉంటూ ఉంటారు. అర్థమైందా? చాలామంది చెప్పుకోని బాధలతో కూడా సతమతమవుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు వృత్తి వ్యాపారాల్లో లాసిపోయి ఉంటారు. ఒక్కొక్కళ్ళు పాడి పంటల్లో కూడా అంతా కూడా క్షీణించిపోయి ఉంటారు. కాదండి, మాకేదో అనుమానంగా ఉందండి, వాళ్ళ మీద వీళ్ళ మీద మాకేదో చేశారండి ఇలా అని అన్నారనుకోండి. ఏదైనా అనుమానం వస్తే వెంబడే నా ఫోన్ నెంబర్ ఉంటుంది, వీడియో మీదే ఉంటుంది. నాకు ఫోన్ చేయండి, నేను దాని సమస్యకి ఏంటనేది మీకు పరిష్కారం చెప్తాను. మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందా, చెడు పిల్లలతో బాధపడుతున్న వారు, గాలి ధూళి ఎవరో మాకేసి ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి సాల్వ్ చేసి మీ కుటుంబం మళ్ళీ యథాస్థాయికి వచ్చేలా చేసే శక్తి నా దగ్గర ఉంది. అలాగే ఎవరన్నా మంచాలలో ఉండి తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు వెంబడే ఫోన్ చేయండి, నేను ఎక్కడి దాకా వస్తాను. లేదు మేము వస్తామంటే మీరేం రావచ్చు. అర్థమైందా? అందరూ చెప్తున్నారు. ఇప్పుడు నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. ఎలాగంటే, ఏమండి మాకు ఆ స్వామీజీలు ఈ స్వామీజీలు అని చెప్పి ఫోటో పంపించమంటున్నారు, ఫోటో పంపించాక 1000 పహార్లు 5000 పహార్లు ఏమంటున్నారు వేస్తున్నాము, తర్వాత మా ఫోనే తీయట్లేదని చెప్తున్నారు. నాది అలా ఉండదు. చూస్తున్నారు నా వీడియోలో, నా వీడియోలో ఫోన్ నెంబర్ ఉంటుంది. నా 3 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, తెలుసు కదా. నా 3 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఏ ఫోన్ అందుబాటులో ఉంటా. కానీ మీరు మాత్రం ప్రతి ఒక్కళ్ళు దైవం, నోటి శుద్ధి ఇంటి శుద్ధి, ఇంటి శుద్ధి. మీరు ఈ శుద్ధులతో హ్యాపీగా మీ జీవితాలు సుఖమయం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని పక్కన పెట్టేసి ముందు మనం ఎత్తల పత్ర పైన వెళ్ళామనుకున్నది ఎత్తల పత్రగానే ఉంటుంది. అర్థమైందా? ఇది నాది సిద్ధాంతం, వేదాంతం మాత్రం కాదు. అక్కడికి రమ్మన్నా ఇక్కడ ఏదో పూజ మీద కూర్చొని చెప్తారంట, ఆహాహా అంటారు. అలా కాదు, అక్కడికే వస్తా, మీరేం చెప్పవసరం, అక్కడే నేను కూర్చొని మొత్తం నువ్వు విమర్శించి వస్తా. ఇదే నేను చెప్పేది, ఓకేనా? అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. Bye.